కాళేశ్వరం ఆనకట్టలపై ఏర్పాటైన న్యాయ కమిషన్ అన్ని అంశాలపై సమాంతరంగా విచారణ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇంజనీర్లు ఇతరుల విచారణ కొనసాగిస్తూనే నిపుణుల నుంచి పరిశీలన అంశాలను సేకరిస్తోంది. ఇతర రూపాల్లోనూ అవసరమైన సమాచారాన్ని తీసుకునే పనిలో నిమగ్నమైంది. మొదట సాంకేతికపరమైన అంశాలపై, ఆ తర్వాత ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించనుంది. సాక్ష్యాలు పక్కాగా ఉండేలా అఫిడవిట్లు స్వీకరిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ అనంతరం బహిరంగ విచారణ ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. నివేదిక రూపకల్పనపైన ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ విచారణ కొనసాగుతోంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రక్రియలో భాగంగా అన్నింటినీ సమాంతరంగా కొనసాగిస్తోంది. 3 ఆనకట్టలను కమిషన్ ఇప్పటికే సందర్శించి ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మాట్లాడింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర సిఫార్సులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రక్షణ చర్యలు, మరమ్మతులు కొనసాగుతున్నాయి. 3 ఆనకట్టల నిర్మాణ సమయంలో వివిధ హోదాలో బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లను కమిషన్ విచారిస్తోంది. ఆ సమయంలో ఒక్కరోజు విధులు నిర్వహించిన వారిని కూడా పిలిచి విచారిస్తోంది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ తదితర విభాగాలకు చెందిన ఇంజనీర్లను కమిషన్ విచారించింది. మౌఖికంగా చెప్పిన అన్ని అంశాలను వివరిస్తూ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. అందుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువిచ్చారు. సిడిఓ, హైడ్రాలజీ, ఎస్డిఎస్ఏ ఇంజనీర్లను కూడా కమిషన్ విచారణ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించిన జస్టిస్ ఘోష్ వారిని కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పారు. కమిషన్ కు సాంకేతికపరమైన అంశాల్లో సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఒక నిపుణుల కమిటీని నియమించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సిబి కామేశ్వరరావు చైర్మన్ గా ఏర్పాటైన కమిటీలో విశ్రాంత సిఈ సత్యనారాయణ, వరంగల్ లిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్ సభ్యులుగా ఈఎన్సీ అనిల్ కుమార్ కన్వీనర్ గా ఉన్నారు. కమిటీ ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు లోపాలను పరిశీలించారు. మేడిగడ్డ ఆనకట్టలో పియర్స్ కుంగడం, ఇతర సమస్యలకు కారణాలతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద ఉత్పన్నమైన సమస్యలకు గల కారణాలను అధ్యయనం చేశారు. తమ పరిశీలన, అధ్యయనంలో వచ్చిన అంశాలను కమిటీ సభ్యులు జస్టిస్ పిసి ఘోష్ కు వివరించారు. డ్యాంలు, బ్యారేజీల నిర్మాణం విషయంలో అంతర్జాతీయంగా అనుసరించే ప్రమాణాలు, విధానాల గురించి కూడా తెలిపారు. అమెరికాలోని హడ్సన్ నది ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. కేవలం నీటిని మళ్లించేందుకు వీలుగా బ్యారేజీలను నిర్మించి ఎక్కువ మొత్తంలో నీటిని నిల్వ చేసినందువల్లే మేడిగడ్డ సహా ఇతర చోట్ల సమస్యలొచ్చాయని నిపుణుల కమిటీ చెప్పినట్లు సమాచారం. అన్ని పరిశీలన అంశాలతో 2 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. కమిటీలో ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన నిపుణుడిని కూడా చేర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇతర వ్యక్తుల నుంచి వివిధ రూపాల్లో కూడా అవసరమైన సమాచారాన్ని కమిషన్ సేకరిస్తోంది. కమిషన్ విచారణ కొనసాగుతున్న తరుణంలో బయట జరుగుతున్న పరిణామాలు, చర్చలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. విచారణ పూర్తి పారదర్శకంగా కొనసాగేలా పక్కాగా సాక్ష్యాలు ఉండేందుకు వీలుగా అఫిడవిట్లను స్వీకరిస్తోన్న కమిషన్ వాటి ఆధారంగా అవసరమైతే రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అఫిడవిట్ల ప్రక్రియ తర్వాత హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లోని బహిరంగ విచారణ కూడా నిర్వహించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా పూర్తి పారదర్శకత ఉంటుందని, అన్ని అంశాలపైన స్పష్టత వస్తుందని అంటున్నారు. ఆనకట్టలపై విజిలెన్స్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదికను సమర్పించాలని జస్టిస్ పిసి ఘోష్ గతంలోనే ఆదేశించినా అది ఇంకా చేరలేదని అంటున్నారు. దీంతో వెంటనే నివేదిక సమర్పించాలని కమిషన్ మరోమారు లేఖ రాసినట్లు తెలిసింది. అటు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నుంచి నివేదిక కోరారు. మొదట సాంకేతిక అంశాలపై, ఆ తర్వాత ఆర్థికపరమైన అంశాలపై కమిషన్ దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ఆనకట్టలకు సంబంధించిన అంచనా వ్యయం, తీసుకున్న రుణాలు, వడ్డీ రేట్లు తదితరాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. కాగ్ నివేదిక వచ్చిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ సాయంతో విశ్లేషించనున్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా కొన్ని ప్రాంతాలకు ఆకస్మిక పర్యటనలు కూడా వెళ్లేందుకు జస్టిస్ పిసి ఘోష్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి కమిషన్ గడువు నెలాఖరుతో ముగియనుంది. కానీ ఆలోగా ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో కమిషన్ గడువును మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఓవైపు విచారణ ప్రక్రియ కొనసాగిస్తూనే నివేదిక రూపకల్పన విషయమై కూడా కమిషన్ దృష్టి సారించినట్లు సమాచారం. ఇప్పటి నుంచి సంబంధిత కసరత్తును కూడా ప్రారంభించినట్లు తెలిసింది.